తో అక్కడ మీకు 34 29 నుంచి 31 29 మినిమం. కృష్ణా జిల్లా 16 17 గుంటూరు. ఎప్పుడైతే మొన్న అమరావతి అని డిక్లేర్ చేసిండ్రో దాంతో ఇంకా బలం పెరిగి ఈస్ట్ వెస్ట్ ఎట్లయితే ఇప్పుడు స్వింగ్ అవుతుందో ఆ 2 జిల్లాల లెక్క కూడా ఇక్కడ ఏదవుతుందో 33లో 27కు తగ్గాయి. 27 to 29. ప్రకాశం నెల్లూరు. ప్రకాశం 12 10 నెల్లూరు. ప్రకాశం నేను అనుకుంటూ 9 to 10. అక్కడ 6 to 8 నెల్లూరు. ఇక మిగిలింది రాయలసీమ. 14 చిత్తూరు. చంద్రబాబు గారు 95లో చీఫ్ మినిస్టర్ అయ్యారు. తర్వాత జిల్లా పరిషత్ వచ్చినాయి అనుకోండి, గెలవలేదు. ఎప్పుడు ఒకసారి గెలిచారు, 2 సార్లు జిల్లా పరిషత్ కూడా. అక్కడ ఉండే సీట్లో ఎప్పుడు మెజార్టీ కాంగ్రెస్. 99 కానీ 2004 కానీ 2009 కానీ 14 కానీ 19 కానీ. ఇప్పుడు ఆ 14లో 7 ఛాన్స్, లేకపోతే 8 టీడీపీకి రావచ్చు, 6 వాళ్ళకి రావచ్చు, లేకపోతే వాళ్ళకి 8 రావచ్చు, 6 టీడీపీకి రావచ్చు. 1 to 8 డిఫరెన్స్. కడప 10లో 3 6 4 వాళ్ళకు 6 లేకపోతే 7. అనంతపూర్లో 14లో 9 నుంచి 11 9 to 11 వాళ్ళది 3 to 6. కర్నూలు 14లో అదే సేమ్ చిత్తూరు లెక్క, ఒక 8 6 6 8 ఈక్వల్ 7 7. తో 125 నుంచి 145 సీట్ల వరకు పక్కా కూటమికి. 30 నుంచి ఏదైతుందో మ్యాక్సిమం 50 వైసీపీ. ఎంపీలు సార్, ఎంపీలు 19 మినిమం. 3 మినిమం బీజేపీ, 3 6 4 జనసేన 2, 14 ఏదైతుందో టీడీపీ 13 6 16. వాళ్ళకి ఏదైతుందో 3 నుంచి 6, 3 మినిమం 6 మ్యాక్సిమం. ఇది 19 నుంచి ఇది 21 లోక్సభ కూటమి. దాంట్లో జనసేనకు 2 గెలుస్తున్నాయి. బీజేపీకి నేను అనుకుంటూ 5 6 ఇచ్చిండ్రు, 3 పక్క 4వ సీటు కూడా రావచ్చు. కూటమికి టోటల్గా 19 ఇస్తున్నారు. 19 నుంచి 21 లోక్సభ, 19 నుంచి 21 25లో 25. ఇది ఆంధ్ర పరిస్థితి. వైఎస్ వివేకానంద హత్య అనంతరం జరిగిన పరిణామాలు రాష్ట్ర ప్రజలకి సుస్పష్టంగా అర్థమైంది. ఆ పరిణామాల నేపథ్యంలో చెల్లెళ్ళు, వైఎస్ ఆడపడుచులు రోడ్డెక్కారు. సాక్షిలో వాళ్ళిద్దరి మీద వచ్చే కథనాలని ఎలా చూడాలి సార్? అది నీచాతినిజం సార్, నీచాతినిజం చాలా తప్పు. దాని పరిణామాలే ప్రజల్లో ఎప్పుడు కానీ సార్, ఏ రాష్ట్రంలో కానీ నేను అనుకుంటున్న 10 to 15% న్యూట్రల్ ఓటు ఉంటుంది. ఏ రాజకీయ పార్టీలు అంటే ఎక్కడన్నా రీజనల్ పార్టీ ఉన్న కాడ మ్యాక్సిమం 90%, 10-15% వాళ్ళకి రాజకీయాలకు సంబంధం ఉండదు. ఆ 5 సంవత్సరాల్లో జరిగే ఏ ప్రభుత్వం ఉందా, లా అండ్ ఆర్డరు, ప్రైజ్ రైసు, అక్కడ ఉండే ఎమ్మెల్యే పరిస్థితులు, ఎంపీలది, ప్రభుత్వం ఓవరాల్ ప్రభుత్వం మీద ఓటింగ్ ఆ 10-15% స్వింగ్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, అంత మెజార్టీలు ఎందుకు మారుతాయి? ఒకసారి 50,000తో గెలిచినప్పుడు 50,000తో ఎందుకు ఓడిపోతున్నాడు? వారి దుర్మార్గం. ప్లస్ గవర్నమెంట్ మీద ఉంటుంది, లోకల్ ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. ఈ 15% ఓట్లు న్యూట్రల్ ఓటు ఏదైతుందో ఆ పోలింగ్ సందర్భంలో ఆ స్వింగ్ని బట్టి ఏదైతుందో ఆ ఓటు వన్ సైడ్ పోతుంది. మొత్తం 100 మంది పోతే 100లో 99% గెలిచే పార్టీకి వేస్తారు. వాళ్ళకి ఆ జడ్జిమెంట్ ఉంటుంది సార్. 77లో ఏ మీడియా ఉంది సార్, ఏ పేపర్ ఉంది సార్, ఏ ఎలక్ట్రానిక్ ఉంది పేపర్? ఎన్ని రోజులు పోతుండే గ్రామాలకు? తో సార్ 9 రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో, గుజరాత్లో అహ్మద్ పటేల్, మధ్యప్రదేశ్లో చిందర్వా, ఇది మన కమల్నాథ్ గెలిచాడు.